హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నన్ను కొందరు ఏమనుకుంటారు అంటే అటు ఇటు తిరుగుతూ ఉంది, ఎప్పుడు పని చేసుకుంటుంది అని ఒక అక్క అడిగినారు. అసలు నువ్వు ఎప్పుడు పని చేస్తావు, ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు తింటావు, ఎప్పుడు తిరుగుతావు అని అంటది. పిల్లల్ని వదిలిపెట్టేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు చాలాసార్లు చూస్తుంది అనమాట, రోజుకు 4 సార్లు. నేనేమనుకున్నా ఇక్కడికి టిఫిన్స్కి రాగానే వీడియో తీద్దామనుకున్నా, అస్సలు కుదరట్లేదు. అప్పటికే 4-5 మంది వెయిట్ చేస్తుండే. ఇక్కడైతే టిఫిన్స్ ఎంతవరకు వచ్చేసినాయి అంటే ఒక 2 ప్లేట్లేమో ఇడ్లీ ఉంది, 2.5 ఇక చట్నీ అయిపోయింది, అలాగే ఉతప్ప దోశ అన్నీ అయిపోయినాయి. నేను రాగానే తీద్దాం అనుకున్నా కానీ ఇంకా మళ్ళీ అన్న వాళ్ళు తింటుంటే తీయలేదు. ఇక టక వచ్చేసినారు అనమాట చాలామంది. ఇక్కడ చూసినారా ఇంకా 4-5 మంది దాకా తింటున్నారు. ఇంక ఈ టిఫిన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు అంబ్రెల్లా తీసేసి ఇక టిఫిన్ బాక్సులు వచ్చేసి బ్యాగ్లో పెట్టేసి ఇంకా ప్యాక్ చేస్తున్నా. ఇది చూడండి, ఒక్కొక్కరైతే షాకింగ్గా చూస్తారు, ఒక్కొక్కరైతే విచిత్రంగా చూస్తారు. ఒక్కరే ఇన్ని చేస్తుందా అని ఒక్కొక్కరు చూస్తారు. ఒక్కొక్కరేంటి వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియదు కానీ ఇలా చూస్తూ పోతారు అనమాట. ఇక్కడైతే అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇంక ఇక్కడ నేను ఏం చేశాను, 2 టిఫిన్ బాక్సుల్ని ఇక్కడ బ్యాగ్లో పెట్టేసినాను. ఇంక ఇప్పుడు అంబ్రిల్లా ఒకటి తీయాలి. అంబ్రిల్లా తీసి ఇలా సైడ్కి పెట్టేస్తాను అనమాట. ఇలా అంబ్రిల్లా తీసి సైడ్కి 2 వైపులా తాళ్ళు ఉంటాయి, ఆ తాళ్ళల్లోకి అంబ్రిల్లా పెట్టేస్తా కవర్లో వేసి. ఇక్కడ ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకైతే స్టార్ట్ అయిపోతున్నా ఇంటికి. ఈరోజు ఎర్లీగానే అయిపోయినాయి, అందుకే వెళ్ళిపోతున్నాను. రావడం అయితే కొంచెం లేట్గా వచ్చినా కానీ ఎర్లీగా అయిపోయినాయి. నిన్న కారు కోసం తిరుగుతుండే అని చెప్పాను కదా, అందుకోసం ఈరోజు ఇంకా లేట్ అయింది. మళ్ళీ ఏంటి అంటే పిల్లలతో వెళ్ళాము అంటే 500 అయ్యే దగ్గర 600-700 అయిపోతుంది. అట్లా ఎందుకులే అని చెప్పేసి నేను తెలివిగా పిల్లలు లేకుండా సూపర్ మార్కెట్కి వెళ్ళిన. నేను తెలివిగా చేస్తే మా పిల్లలు అతి నేనేమన్నా ఇట్లా ఆలోచిస్తే మా పిల్లలు ఏం చేస్తారు, ఇంకెట్లా పైసలు అయితే అయిపోయే ప్లానే చేస్తారు. ఇంకా నేను నాకేమేమి కావాలో అవి అయితే తీసేసుకుంటున్నా సూపర్ మార్కెట్లో. ఇంకా పిల్లల్ని తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడే కొంచెం ముందు వెళ్ళి సూపర్ మార్కెట్లో తీసుకొని, కాకపోతే అన్నీ కొనను సూపర్ మార్కెట్లో, ఏది తక్కువ ఎక్కువలో అంటేనే చూసి కొంటాను. లేదు అంటే కిరాణా షాప్లోకి సూపర్ మార్కెట్లకి ఏవి ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడ తీసుకుంటాను అనమాట. నేను ఆలోచించేది ఏంటంటే మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ దోశ బ్యాటర్ ఆలోచిస్తున్నా. ఇక్కడ చూద్దాం మనం ఎంఆర్పి ఎంత ఉందో. చూసినారా, ఎంఆర్పి అయితే 130 ఉంది. హాఫ్ కిలోకి 130 రూపీస్ ఉంది. ఇంత ప్రైస్లో అయితే మనం పెడతామా? మిల్లర్స్ తోటి జావ పొడి, అలాగే జావ పొడి, ఇడ్లీ రవ్వలు, ఇంకా దోశ పొడి ఇలా రెడీ చేద్దాం అనుకుంటున్నా. అయితే మా బాబు ఏం చేసినాడు, వాళ్ళ టీచర్ చెప్పిందంట ఎవరి దగ్గర సోపులు ఉన్నాయి మీరు తెచ్చుకోండి అనేసి. సోపులకి ఇది 50 రూపీస్ అంట. ఒక పేపర్ లాగా ఉన్నాయి, అవి తీసుకొని మనం రబ్ చేస్తే వాటర్ వేసి సోప్ లాగా అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఈరోజు నేను ఏం చేస్తున్నా, మురుకులు చేసేద్దాము అందుకనేసి ఇవి పిండి పట్టడానికి రెడీ చేసుకుంటున్నా. బనానా నేను స్కూల్ బ్యాగ్లో అయితే ఇలా పెట్టేస్తా స్నాక్స్కి, అలాగే కట్ చేయమన్నారు. సరే అని చెప్పేసి అలాగే కట్ చేసి ఇచ్చిన. ఇంక ఇప్పుడు మురుకులన్నీ రెడీ చేసిన. చూసినారా, ఇప్పుడే పిండి పట్టించుకొని వచ్చిన. అయితే అవి నిన్ననే వేపి పెట్టాను, ఇంకా పట్టించుకోరాలేదు. ఇంకా పిండి పట్టించుకొని వచ్చిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా చేసేసిన అనమాట. అయితే మా బాబుకి ఒక్కొక్క రోజు నేను చిప్స్ ఏమన్నా పెట్టినాను అంటే వాళ్ళ మేడం అంటుందంట ప్యాకెట్లు తీసుకురావద్దు కవర్సు అన్నదంట. అందుకనేసి రోజు నాకు వాడికి డిస్కషన్. ఇంక అందుకని ఇట్లా ఏమన్నా చేసి పెట్టాను అంటే ఇంకా టెన్షన్ ఉండదు. రోజు స్నాక్స్కి, రోజు కాకపోయినా ఒక రోజు మార్చి రోజు అయితే స్నాక్స్కి సరిపోతుంది. ఇంకా నైట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది, 9 అయిపోయింది. పిల్లలకైతే క్యారెట్ రైస్ చేసిన. కర్రీస్ ఎక్కువ తినరు. ఇట్లా క్యారెట్ రైస్ నేను ఆయిల్ ఏమి ఎక్కువ వేయను, ఓన్లీ సాల్ట్, ఉప్పు, కారం, కొంచెమే ఆయిల్ వేసి క్యారెట్ కానీ లెమన్ రైస్ కానీ ఇలాంటివే తినేస్తారు అనమాట. ఇక వాళ్ళ డిన్నర్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు పిండిలు అయితే రెడీ చేసేసుకుంటున్నా. ఇది వచ్చేసి మా వారి డిన్నర్. అది కొన్ని మురుకులు పెట్టేసి ఒక హాఫ్ మటుకు డ్రాగన్ ఫ్రూట్, ఒక ఆరెంజ్, 2 జామకాయలు పెట్టేసినాను. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చేస్తానట్టే ఉంటుంది. కానీ ఒక అక్క ఏమంటుంది, బయట ఉట్టిగా అటు ఇటు తిరుగుతా అన్నట్టే ఉంటావు నువ్వు స్కూటీలో అంటుంది. నేను చెప్పిన స్కూటీలో కూర్చొని అంట్లు తోమనా, ఇల్లు ఉడవనా, మా ఇంటికి చూద్దు అన్న అంటే ఇక నవ్వింది. ఇక్కడైతే మళ్ళీ ఏంటంటే ఆయన ఇంకా రాలేదన్నమాట ఆఫీస్ నుంచి. అందుకనేసి నేను క్యారీ బాక్స్లో పెట్టేసి ఇంకా ఆయన ఏమంటారు
ఆయన ఫుడ్ అయితే ఆయనకి పక్కకు పెట్టేసిన. ఇది మార్నింగ్ లేవంగానే కూడా ఇంకా లేట్ చేయకుండా మొత్తం అన్నీ స్టార్ట్ చేసి చేసేస్తున్నా. రాత్రి మురుకులు చేసినా కదా, ఆ టిఫిన్ బాక్స్లో అట్లే ఉంది. అందుకనేసి ఈరోజు నేను బిందె తీసుకెళ్తున్నా. ఇక్కడ చట్నీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ చూసినారా, ఇది మార్నింగ్ వేసిన అనమాట ముగ్గు. మార్నింగ్ వేసినాను, అయితే ఇంకా ఉన్నాయి చాలా. ఇది అందుకని మళ్ళీ ఆయన చూస్తారో చూరో అని చెప్పేసి ఇక్కడ పెట్టేసినాను. ఇక్కడ వచ్చేసి ఆయన బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఫ్రూట్స్, అలాగే కొంచెం రాగి జావ అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నా. ఈ ముగ్గు అయితే సరిగ్గా వేయలేదు, అప్పుడు వేరే గిన్నెలు ఇక్కడ ఉండే. ఇంకేమేమి చేసిన, రెడ్ చట్నీ, ఇంకా వైట్ చట్నీ, ఇడ్లీ, దోశ, ఉత్తప్పం ఇవే చేసిన. బోండా అయితే మానేసిన ఈ మధ్యన, పిల్లలు తింటుండ్రని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.